మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏప్రిల్ 30, మే 1 రేపు వస్తుంది. ఈ నెలాఖరికి ఎండ్ చెప్తూ మే మే నెలకే ఆహ్వానం పలుకుతాం. మళ్ళీ రెంట్లు, కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టాలి కదా మనం. మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయి? నిన్న ఒక చెల్లెమ్మ అడిగింది, అన్నయ్య మీ డైలీ ఖర్చు ఎంత అయిద్దని. మీ అందరికీ వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. మనం ఒక మిడిల్ క్లాస్, ఏ జలసాలు లేకుండా కుటుంబాలు లాగాలంటే ఎంత ఖర్చు అయిద్దని. మేము ఉండేది ఇంట్లో ముగ్గురమే. మా అబ్బాయి ఎప్పుడో ఎక్కడో బయట ఉంటాడు, వాడి ఖర్చు సపరేటు. వాడు ఎప్పుడో వస్తే నెలకు 2 సార్లు వస్తాడు. అయినా కానీ ముగ్గురికైనా ఇదే ఖర్చు ఎంత అవుతుందో చూడండి. అన్నీ కలిపి నాకు జనవరి నెలలో ఈ సంవత్సరం 33,000 రూపాయలు ఖర్చు అయింది. జనవరి నెలలో 33,000 ఖర్చు అయిందంటే ఎక్స్ట్రా ఖర్చులు జనవరి నెలలో ఏమి లేవనుకుంటా బహుశా. ఇంట్లో కావాల్సినవన్నీ నేను ఏ బట్టలు అవి తెప్పించుకున్నా. మళ్ళా మా అమ్మాయి బట్టలు మా అమ్మాయి తెప్పించుకుంటుంది వాళ్ళకి కావాల్సినవి. నేను పెట్టే ఖర్చు కుటుంబానికి. మా అమ్మాయి ఖర్చు సపరేట్గా ఆమెకు నెలకు 5,000 అంత అవుతుంది ఆమెకి. ఆమె బండి పెట్రోల్, ఫోన్ రీఛార్జ్లు, ఆమెకు కావాల్సిన బట్టలు కానీ ఏమైనా కానీ, డిగ్రీ ఫీజులు ఎన్ని కట్టుకుంటుంది ఆమె సపరేటు. అంటే కుటుంబంలో నేను ఇంటి రెంట్లు, షాప్ రెంటు, నా బండి మెయింటెనెన్స్, ఇంట్లో పెట్టే తిండి ఖర్చులు, ఫ్రూట్స్, ట్యాబ్లెట్ల ఖర్చు, వీటి వరకు నేను చెప్పేది. అబ్బాయి ఖర్చు అబ్బాయి బయట పెట్టుకుంటాడు, అమ్మాయి ఖర్చు అమ్మాయికి డిగ్రీ ఫీజులు కట్టుకోవడం కానీ, బండికి పెట్రోల్ కానీ, దాని రిపేర్లు కానీ, ఫోన్ రీఛార్జ్లు కానీ, ఫోన్లు కొనుక్కోవడం కానీ, బట్టలు కానీ ఆమె ఖర్చు ఆమెదే. తిండి మాత్రమే నేను పెడతాను అంతే. ఇకపోతే మా ఆవిడకి నాకు సంబంధించిన ఖర్చు ఇది నేను చెప్పేది ఇప్పుడు. మా కుటుంబంలో ముగ్గురు ఉంటాం. ముగ్గురికి తిండి ఖర్చు అయితే, రెంట్లు అయితే ఈ లెక్క చెప్తాను వినండి. జనవరి నెలలో 33,000 అయింది. అంటే జనవరి నెలలో 33,000 ఎందుకంటే డిసెంబర్ 31 ఇంట్లో పెట్టాల్సిన వాషింగ్ మిషన్ లిక్విడ్లు కానీ అవి కానీ ఏం పెట్టలేదు కదా, ఎన్ని జనవరిలో పెట్టేశారు. తర్వాత నేనైతే బట్టలు తీసుకుంటాను జనవరి నెలకు 2 జతలేమో, అదే ఎక్స్ట్రా. పోతే మొత్తం కలిపి 33,500 అయింది ఖర్చు జనవరిలో. ఇంకా ఫిబ్రవరికి వచ్చేసరికి జనవరి నెలలో అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఫిబ్రవరిలో ఖర్చు వచ్చేసి 27,500 అయింది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎప్పుడు ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఖర్చు తక్కువగా ఉందని ఆనందపడే లోపలే సరే ఫిబ్రవరి జనవరిలో తెచ్చుకున్న సరుకులు ఎన్ని ఉండేవి, ఫిబ్రవరిలో ఖర్చు తక్కువ శ్రీశైలం పోయించాం. శ్రీశైలం పోయించిన దాంతో ఒకటి కలిపి 6,500తో కలిపితే 27,500 వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు 6,500 దేవస్థానానికి పోయించినందుకు. మిడిల్ క్లాస్ ఖర్చులు ఎలా ఉంటాయో వినండి ఈ 4 నెలలకి. ఇంకా మార్చి వచ్చేసింది. ఫిబ్రవరిలో ఖర్చు తక్కువ కదా అనుకున్నాం కదా, మార్చి వస్తే మా అమ్మగారు ఇచ్చిన ఇంటికి పన్ను కట్టాలి. పన్ను 1,800, పోయించినందుకు పెట్రోల్ ఖర్చులు ఒక 300, మొత్తం అక్కడ ఖర్చులతో 2,500 ఆ ఎపిసోడ్ ఖర్చు మార్చి నెలలో. ఎక్స్ట్రా ఖర్చు 25. ఇక మా ఆవిడికి అప్పుడెప్పటి నుంచో సంవత్సరం నుంచి చూపిస్తున్నాం కదా, వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పి ఇంకా ఆమె ఆందోళన చెందుతుంటే ఆమె తీసుకుపోయి చెకప్లు చేయించారు మార్చి నెలలో. చెకప్ల ఖర్చు వచ్చేసి 13,000 దాకా అయింది ఖర్చు. అక్కడ 10,850 టెస్టులు, ఒక 750 రూపాయల మందులు, మొత్తం మా ఖర్చులతో కూడా 12,000 చిల్లర అయింది ఆ రోజు. కరెక్ట్గా రియల్గా ఖర్చు 12,000 అయింది మార్చి నెలలో ఖర్చు చెకప్లకి. ఆపరేషన్ చేయాలన్నారు, టెస్టులన్నీ చేశారు మార్చి 24వ తారీఖు. 24, 25, 24 అనుకుంటా, 24వ తారీఖు. ఇంకా ఆ నెలలో ఖర్చు, ఈ చెకప్ల ఖర్చు కావచ్చు, మా ఇంటి పన్ను కావచ్చు, అక్కడ కరెంటు బిల్లు కావచ్చు. మా సింగరాకుల ఇంటికి మా అమ్మగారు ఇచ్చిన ఇంటికి మెయింటెనెన్స్ నెలకి సరాసరి 1,000 రూపాయలు తక్కువ కాదు. మొత్తం కలిపి ఆ ఇంటికి సంబంధించి 2,500 కరెంటు బిల్లు అయితే ఏదైతే ఏమో టెస్టులు వచ్చి ఒక 12,000. మొత్తం ఎక్స్ట్రా ఖర్చు 14,500. మామూలు జనరల్గా అయ్యే ఖర్చులు, రెంట్లన్నీ కలుపుకొని అయ్యే ఖర్చులు, మాకు జనరల్గా ఆడే మందుల ఖర్చులు, ఇవన్నీ కలుపుకొని 42,000 అయింది ఖర్చు. చూశారు కదా, 36, 33, 42, 28,000. ఇక తర్వాత వచ్చేసి ఇంక ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్కి వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఆపరేషన్ చేయించాలన్నారు కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు ఒంగోలు హాస్పిటల్కి పోవడం జరిగింది. సర్జరీ చేశారు. సర్జరీ ఖర్చు నిజాయితీగా ఈ ఏప్రిల్ నెల అయిన ఖర్చు హాస్పిటల్ బిల్లు వరకు 87,000 ఏప్రిల్లో. తర్వాత మళ్ళీ రెండోసారి పోయినప్పుడు హాస్పిటల్ బిల్లు 3,000. అప్పుడు 90,000 నికరంగా హాస్పిటల్ బిల్లు అయింది. మనం పోవటానికి రావడానికి అక్కడ ఉన్నప్పుడు ఖర్చులు అయితే ఏదైతే హాస్పిటల్కి సంబంధించి 95,000 అయింది ఏప్రిల్ నెలలో ఎక్స్ట్రా ఖర్చు. ఇంక ఈ నెల ఎక్స్ట్రా ఖర్చులు ఏమంటే ఫోన్ రీఛార్జ్లు చేసుకుంటాం అనుకో, నెల మార్చి నెల 2 వాటికి 95,000 హాస్పిటల్కి అయితే, ఇది 35,000 రూపాయలు ఇంటికి ఖర్చు అయింది. 35,000 రూపాయలు ఇంటికి ఖర్చు ఎందుకు అయింది అంటారేమో. హాస్పిటల్ నుంచి వచ్చిన కాంచి ఇంకా మనకి ఇంట్లో బాగలేని మనిషి కాబట్టి రెగ్యులర్గా ఫ్రూట్స్ డైలీ 2 కొబ్బరి బొండాలు కానీ లేకపోతే బత్తాయి జ్యూస్ కానీ ఏదైతే ఫ్రూట్స్కి సంబంధించి డైలీ మినిమం 150 రూపాయలు 200 తగ్గకుండా, అంటే 5,000 రూపాయలు ఫ్రూట్స్ తెచ్చాయి నెలలో.
మా వైఫ్ పోతే ఇంక 30,000 ఖర్చు. 30,000లో మీకు తెలియనిదేముంది? జనరల్‌గా మేము వాడే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు, డోలో టాబ్లెట్లు మాకెప్పుడు ఏదో అందరికి ఏదో ఒకటి తలనొప్పి వస్తా ఉంటది ఎండకి మా శరీరాలు అలాంటియి. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఈ జనరల్‌గా ఏ మెడిసిన్ ఖర్చు ఒక 2,000. ఈ మందుల ఖర్చు తీసేస్తే ఇంక రెంట్లు, కరెంటు బిల్లులు 10,000. అయి తీసేస్తే ఇంక మేము తిండి తిండి ఎంతకి? దాంట్లో మళ్ళా బట్టలు, వాషింగ్ మిషన్ లిక్విడ్లు ఇవన్నీ తీసేస్తే ఫోన్ రీచార్జ్‌లన్నీ తీసేస్తే ఒక 4,000 తీసేస్తే ఇంక 14,000. మేము నెలకి తిండి తినేది మాత్రం 14,000. కానీ ఖర్చు చూడు ఎంత అవుతుందో అనుకోని ఖర్చులనమాట. మందులైతేమి, ఇంకా బట్టలు విలాసమైన బట్టలు నేనేం తీసుకోను. నేను ఈ నెలలో ఒక షర్ట్ తెప్పించుకున్నాను అనుకుంటా రూ. 450 పెట్టి. ఈ నెలలో నేను తెప్పించుకుంది ఒక షర్టే ఎక్స్‌ట్రా ఖర్చు. ఈ నెల ఖర్చు హాస్పిటల్ ఖర్చులు మొత్తం కలిపి రూ. 1,30,000 అయింది. అంటే ఫిబ్రవరిలో కొంచెం ఖర్చు తగ్గిందనుకుంటే మార్చి, ఏప్రిల్ చూడు ఎలా మోత మోగిందో. చూశారు కదా! జనవరిలో 33,000 అయింది ఖర్చు. 33,500 ఖర్చయితే ఫిబ్రవరిలో 27,500 అయింది. అప్పటికెంత 33,500 ఒక 27,500 34 41, 51, 61. అప్పటికి తర్వాత మార్చిలో వచ్చేసి ఎంతయింది? 42,000. 63 1,03,000. అప్పుడు 1,03,000 అయింది. ఈ నెలలో ఖర్చు ఎంతయింది? ఏప్రిల్‌లో 1,30,000 అయింది. ఈ 3 నెలల ఖర్చు ఒక్క నెలలో అయింది. 1,30,000 అయింది. 1,30,000 ఏం చెప్పాను ఇందాక 1,03,000. అప్పటికి రూ. 2,33,000 4 నెలల ఖర్చు. ఇంక లెక్కేసుకోండి. అదేదో బ్రాందీ షాప్‌లో కూర్చొని ఇద్దరు అనుకున్నారంట. "అరేయ్! నేను అంత సంపాదించా, ఇంత సంపాదించా" అని లెక్కలేసుకుంటాడంట ఒకడు. ఒకడుండి "ఒరేయ్! నేను కాజేసింది నాకున్నంత అప్పు కాదురా నీ సంపాదన" అన్నాడంట. అలా ఉంటది మధ్యతరగతోడి సామెత. మన ఖర్చులు మటుకు మోతమోగుతాయి. సంపాదనలో మటుకు వెనకబడిపోతాం. సంపాదించే వాళ్ళు ఖర్చు తక్కువగా ఉంటది. సంపాదన ఎక్కువగా ఉంటది. ఈ మధ్యతరగతి బతుకులు ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను అనవసరమైన ఖర్చు దీంట్లో ఏమన్నా పెట్టానే చెప్పండి. నేను సంక్రాంతి పండగ కూడా మేము చేసుకోవాలా. ఏమి చేసుకోవాలా. ఈ నెలలో కాకపోతే ఎక్స్ట్రా ఖర్చు మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు ఇంట్లో కూరగాయలు లేవంటారు కాబట్టి, ఆ పచ్చడి మామిడికాయల ఖర్చు మటుకు అయింది ఒక రూ. 220. దానికి కారం అయితే ఏదైతే ఒక 400 ఎంతో ఖర్చయింది. ఒక 500 ఖర్చయింది. 2 సార్లు పచ్చడి పెట్టిస్తే. అది ఎట్టా 3 నెలలు ఉంటది. ఇలా ఉంటాయండి మధ్యతరగతి ఖర్చులు. మీరు అడిగారు కదా! నా ఖర్చు ఇది 4 నెలలకైన ఖర్చు 2,00,000 అక్షరాలు రూ. 2,33,000 4 నెలలకు ఖర్చయింది. ఇంక సంపాదన గురించి అయితే సిగ్గుపోయిద్ది నేను చెప్పను. మరి ఎలా జరుగుతుందనే దానికి నేను లైవ్‌లో చెప్పాను నేను. మన నిల్వలన్నీ కరిగించుకున్నాం. ఒక రూ. 1,00,000 బంగారం బ్యాంకులో అప్పుంది. ఇంక పోతే గ్రూప్ లోన్‌లో ఇంకొక రూ. 1,00,000 కట్టాలి. నాకున్న అప్పులు రూ. 2,00,000 అప్పుంది. ఇక నాకు రావాల్సిన డబ్బులు ఎప్పుడెప్పటి నుంచి కట్టుకున్న డబ్బులు నేను ఆర్‌డీలో డ్రా చేయడం జరిగింది. రద్దు చేసి క్లోజ్ చేస్తే జరిగింది. సంపాదన సంపాదించలా. సంపాదన చాలా సింపుల్. యూట్యూబ్‌లో డబ్బులొచ్చినాయి అంటున్నారు కదా! యూట్యూబ్‌లో వచ్చిన డబ్బులు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫోను రూ. 25,000 ఫోను సంవత్సరం క్రితం మా అబ్బాయి తెచ్చిచ్చాడు. ఈ ఫోన్ రాకముందు ఒక రెడ్మీ ఫోన్ పోయింది యూట్యూబ్ పెట్టి. ఆ ఫోను అది ఎంత 15,000 ఎంతో ఆ ఫోను. 14,000 ఎంతో కావాలి ఆ ఫోను. పద్నా రూ. 14,000 యూట్యూబ్ రెగ్యులర్ వీడియోలు పెట్టడం వల్ల ఈ ఫోన్లు హీట్ ఎక్కి సపోర్ట్ చేయలేక ఒక ఫోన్ పోయింది. ఆ తర్వాత ఈ ఫోన్ వచ్చేసి 25,000 మా అబ్బాయి అది ఆ రెడ్మీ ఏసీ ఇది తెచ్చాడు. అంటే 21,000 ఎంతో పడింది ఈ ఫోను. అంటే ఈ 2 సంవత్సరాలు యూట్యూబ్‌కి జనరల్‌గా వాడిన ఫోన్లు 3, 4 సంవత్సరాలు వస్తాయి. ఈ 2 సంవత్సరాలు యూట్యూబ్ చేయటం వల్ల సంవత్సరానికి ఒక ఫోన్ లెక్కన 2 ఫోన్లు మనం జాగ్రత్తగా మన బడ్జెట్లు వేసుకున్నా కూడా ఒక 14 దాంట్లో ఒక 4,000 జమైనయి. ఒక 10 ఒక 25 35,000 35,000 దీంట్లో కూడా ఒక 5,000 జమ అవుతాయి. రూ. 30,000 ఫోన్లకి ఈ 2 సంవత్సరాల నష్టం. ఇంకా మనం అదనంగా రెండో దానికి ఎక్స్ట్రా డేటా వేసుకున్నాం. జనరల్‌గా ఒక సిమ్ వాడతాంలే. దానికి రూ. 350 లెక్కన సంవత్సరానికి ఎంత లెక్కేసుకోండి. 4,200, 4,200, 8,400. అంటే రూ. 40,000 ఈ యూట్యూబ్ కోసమని నేను పెట్టుబడి పెట్టాను. డబ్బులు వస్తాయో రావని కాదు. ఏదో ఒక సక్సెస్ అవుతామని. మీరందరూ దాని గురించి విమర్శిస్తున్నారు కదా! మీకు అయ్యి వస్తున్నాయి కదా! ఇయి వస్తున్నాయని. రూ. 40,000 ఈ 2 సంవత్సరాలు నేను యూట్యూబ్ పెట్టుబడి పెడితే నాకొచ్చిన ఇన్‌కమ్ ఎంత అంటే అంత కూడా రాలా. దానికన్నా చాలా తక్కువే వచ్చింది అమౌంట్. మీకు చెప్పాను కదా! 40,000 నాకొచ్చిన ఇన్‌కమ్ మొత్తం కలిపి 40,000 కూడా ఇంకా టచ్ కాలా. నేను యూట్యూబ్ పెట్టిన డబ్బులు ఇంకా నేను క్రాచ్ చేయాలి పెట్టుబడి. పెట్టుబడి క్రాచ్ చేసినప్పుడు మీరు విమర్శించిన ఒక లెక్క. ఈ ఇదండి సంగతి. నాకు యూట్యూబ్‌లో ఇంతవరకు నేను ఈ ఫోన్‌లకి, నెట్‌కి పెట్టిన డబ్బులు కూడా రాలేదు. అవి పూర్తిగా వచ్చినప్పుడు ఇక మీదట వస్తుందని ఆశిస్తున్నాం. దీనికే మాది మొత్తం పూర్తిగా వివరణ వినకుండానే ఎంత పెట్టారు, ఎంత వచ్చిందని తెలియకుండానే మా గురించి విమర్శ చేయటం. ఒకడేమో బియ్యం బస్తాలు కొనుక్కొని తినమంటాడు. ఇంకొకడేమో వాళ్ళ చేత వీళ్ళ చేత డబ్బులు కొట్టించుకోవడం. సూపర్ చాట్‌లు ఏవి చేసినా సగానికి సగం వచ్చేది డబ్బులు యూట్యూబ్‌లో. ఫుల్ పేమెంట్ రాదు గుర్తుపెట్టుకోండి. మీరు రూ. 1000 కొడితే అక్కడ వచ్చేది 500, 550 వస్తది అంతే. దేనికి కట్ అవుతుందో తెలీదు. మాకు చూస్తే అట్ట అర్థమవుతుంది. మాకు అక్కడ చూపించేది అంతే చూపిస్తుంది. వచ్చేది కూడా అంతే. ఇది యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ మాకు వచ్చేదంతా ఖర్చు అయ్యిందంతా. అంటే ఏం కాయకపోతే అదేదో మిగిలిందంటారు కదా! మిగిలింది. కాకపోతే ఎందుకు చేస్తున్నామంటే
దీని నుంచి ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు అనేది కాదు. మనశ్శాంతి దొరికిద్ది. ఫ్యూచర్‌లో భవిష్యత్తులో చేయంగా చేయంగా ఏమైనా ఉపయోగపడిద్దని. రుద్దంగా రుద్దంగా బండ కూడా ఉనిపోయిద్ది. చదవంగా చదవంగా ముద్దోడు కూడా పాస్ అయ్యాడు అనే సామెత ఒకటుంది. అలాగే మేము కూడా ప్రయత్నం చేయంగా చేయంగా ఇన్నిట్లో ఓడిపోయినోళ్ళు దీంట్లో సక్సెస్ కామా? కొంచెం మన మనశ్శాంతి కోసం మాట్లాడుకుందామని మనం చేస్తున్నాం. కానీ ఈ క్రమంలో ఒకరిద్దరు ముగ్గురు ఎదవలు ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు బ్యాడ్ కామెంట్‌ల మీద బ్యాడ్ కామెంట్‌లు పెట్టి మన లైవ్‌లు డిస్టర్బెన్స్ చేస్తారు. అంతా డిస్టర్బెన్స్ చేస్తారు. దానివల్ల బీపీలు, షుగర్‌లు పెరగడం తప్పించి ఇంకేమి లేదనిపిస్తుంది. కానీ మనిషి అనేవాడు ఉండలేదు గదా! ఆశావాది. ఎట్లైనా బతకాలనే పోరాటం. ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా! మనకి ఒక పిల్లకాయలు ఆడుకుంటే జంతువులు హింసిస్తా ఉంటారు. కానీ అయి ఈడ్చుకుంటా ఎన్ని దెబ్బలు తగిలినా పరిగెత్తుతా అయి చిన్నంగా ఈడ్చుకుంటూ ఎట్టొకట బతుకుతానే ఉంటాయి. ఊపిరున్నంత కాలం బతకాలి కాబట్టి పోరాటం అనేది చేస్తూ ఉంటాం. ఇది ఈ మా యొక్క ఈరోజు వీడియో. బడ్జెట్ పద్మనాభం అంటారు కదా! బడ్జెట్ సుబ్రహ్మణ్యం అనుకోండి. నా బడ్జెట్ 4 నెలలకి రూ. 2,33,000 ఖర్చయింది. ఒకప్పుడు మొత్తం కలిపితే నా కుటుంబ ఖర్చు మొత్తం కలిపి ఒక 10 సంవత్సరాల క్రితం 2011 సంవత్సరం నా కుటుంబం మొత్తం ఖర్చు కలిపినా కూడా 2,00,000 కాల 2011లో. ఇప్పుడు 4 నెలలకయింది రూ. 2,33,000 ఖర్చు. ఇంక చూడండి మనం తినే తిండిలో సంపాదించే సంపాదనలో హాస్పిటల్ ఖర్చులకి నాకు జనరల్‌గా వాడే మందుల ఖర్చులకి ఇప్పటికి టోటల్‌గా రూ. 1,20,000 అయింది. ఈ 2,33,000లో హాస్పిటల్ ఖర్చులు మనం జనరల్‌గా రెగ్యులర్‌గా వాడే మెడిసిన్‌కి 1,20,000 అయింది ఈ సంవత్సరం. మేము వాడే మందులైతే హాస్పిటల్‌కైతే జనరల్‌గా వాడైతే అయితే రూ. 1,20,000 అయింది ఖర్చు. ఇంక మేము దీంట్లో ఏం తిన్నాము 4 నెలలకు రెంట్‌లొచ్చేసి 40,000 కట్టాం. అంటే 1,60,000 ఇటికి పోతే 2,33,000లో ఇంక మేము మా బట్టలు గానీ, వాషింగ్ మెషిన్ లిక్విడ్ ఖర్చులు గానీ, ఇక జనరల్‌గా కుటుంబంలో కావాల్సిన తిండి ఖర్చులు అన్నీ కలిపి ఇంక ఎంత అయినాయి చూడండి. అది ఖర్చు. రూ. 1,40,000 మెడిసిన్ ఖర్చు అయితే మెడికల్ బిల్ అయితే, రెంట్‌ల ఖర్చు ఒక రూ. 1,20,000 మెడికల్ బిల్ అయితే, రెంట్‌లొచ్చేసి ఒక 40,000 అయితే 4 నెలలకి రెంట్లు వాటికి. ఇంకా మనకి 1,60,000 2,33,000 రూ. 73,000 మన తిండి ఖర్చు వాడాం. మన తిండి ఖర్చు ఎంత అవుతుంది? పై ఖర్చు ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది కదా! పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళైనా గానీ, అబ్బాయిలైనా గానీ, అమ్మాయిలైనా గానీ ఎవరైనా సరే మధ్యతరగతి కుటుంబాల్లో నడవడం చాలా కష్టమవుతుంది. అందుకే పెళ్ళిళ్ళంటే భయపడుతున్నారు చాలామంది. వాడికి రూ. 20,000 సంపాదన వస్తది. కుటుంబ ఖర్చు భార్యాభర్తలు ఉన్నా గానీ ఇంటి రెంట్ అదే కట్టాలి. నలుగురున్నా అదే రెంట్ కట్టాలి. ఇంగా ఇప్పుడు మాకు వయసు పెరిగినోళ్ళు పెద్దవాళ్ళకేమో బీపీలు, షుగర్‌లు ఇట్లాంటియన్ని ఖర్చులొస్తుంటాయి. వయసులో ఉన్నోళ్ళకి గర్భం వస్తే ప్రెగ్నెన్సీ కానించి ఇంక హాస్పిటల్ ఖర్చులు అవుతానంటాయి వాళ్ళకి గూడా. ఏం పెద్దవాళ్ళకి, కుర్రోళ్ళకి ఏం తేడా పెళ్ళైన కొత్తగా పెళ్ళైనోళ్ళకి వాళ్ళకి ఒక సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ఒక బిడ్డ పుట్టబోయేకి 2,00,000 మినిమమ్ ఖర్చయిద్ది. మళ్ళా ఎమ్మటనే ఇంక 2 సంవత్సరాల గ్యాప్‌లో మళ్ళా బిడ్డ పుట్టబోయేకి 2 సంవత్సరాలయిద్ది. వాళ్ళు ఇద్దరు పిల్లలకి 4,00,000 ఖర్చయిద్ది. ఆ రెండో బిడ్డ పుట్టబోయేకి మొదటి బిడ్డని స్కూల్‌లో చేరుస్తారు. ఇంక ఆడ స్కూల్ ఫీజులు అయ్యనే. వాళ్ళకి కొత్తగా పెళ్ళైనోళ్ళకి ఖర్చులు ఇయ్యే ఉంటాయి. మాకేం పెళ్లి భార్యాభర్తలు ఇద్దరమే కదా అనుకుంటారేమో. భార్యాభర్తలు ఇద్దరే గాదు, వాళ్ళకి తర్వాత పిల్లలు పుట్టిన కానించి ఇప్పుడు మాకెంత ఖర్చు అవుతుందో అంతకు మించి అయిద్ది. ఇప్పుడు స్కూల్ ఫీజులు విపరీతంగా ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ కాలం సమాజంలో బతకాలంటే చాలా కష్టం. మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్ ఉండొచ్చు. కానీ జనరల్‌గా అక్కడికి పోవడం తక్కువ. ఎందుకంటే అక్కడ అన్ని సదుపాయాలు ఉండవని పోరు. అయన్నీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తే బాగానే ఉంటది. కానీ జరిగే పని కాదు నాకు తెలిసి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత ఇంత కష్టాన్ని నేను ఎలా ఎదుర్కొంటున్నాననేది మీకు నిన్న లైవ్‌లో చెప్పాను. మళ్ళా చెప్తాను. ఇలాంటి కష్టాలు ఎదుర్కొని మనం ముందుకు ఎలా నడవాలి? వీటన్నిటిని పోగొట్టుకోవడానికి మనం లైవ్‌లు పెట్టుకుంటే లైవ్‌లోకొచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఈ బాధలన్నీ మర్చిపోవడం లెక్కలేసుకుంటే పిచ్చి పెట్టిద్ది. ఇంక జీవితం ఉండదు. రేపైనా రోజు ఉండదు నాకు. ఇలాగే నా జీవితం నా 15 సంవత్సరం పిల్లల నుంచి గడుపుతున్నా. ఇంక రేపైనా రోజు అనే గురించి ఆలోచిస్తే భయపడతా ఉంటామని. ఆ రోజుకి ఆ రోజు ఆలోచన చేసుకుంటా ఈ భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు నడిచిన జీవితం. ఇప్పుడు నేను చెప్తాను కదా! నన్ను అడిగారు నీ దగ్గర ఎంత ఉందని. నేను చెప్పాను కదా! పుట్టలో పాము ఉందా లేదో తెలీదు. నా దగ్గర ఏముందో లేదో నాకే తెలీదు. నాకున్న అప్పు అయితే మటుకు ఇప్పటికైతే నాకున్న అప్పు 2,20,000 ఎంత ఉంది అప్పు. ఇది నా అప్పు. నేను చెప్పాను కదా! ఈ సంవత్సరం నా ఖర్చు నేను చేసిన అప్పు. ఎందుకంటే పని పెద్దగా లేదు. ఇంకా అది ఎలా తీరిద్ది ఏందనేది రాబోయే లైవ్‌లో చెప్తాను. కంటిన్యూ చూస్తూ ఉండండి మధ్యతరగతుల బాధలు ఏముంటదని. మా వీడియోలు చూసి లైక్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మంచి కామెంట్ పెట్టి మీ అందరూ ధన్యవాదాలు. సబ్స్క్రైబర్లు అందరూ ధన్యవాదాలు. నా మాటల్లో ఫేక్ ఉందో, రియల్ ఉందో మీరు ఆలోచన చేసుకొని కామెంట్ పెట్టండి. బాయ్ ఉంటా. థ్యాంక్ యూ.